విష్ణు సహస్ర వ్యాఖ్యానానికి స్వాగతం పలుకుతున్నాం. విశ్వం విష్ణువు, అది తేల్చుకుంటే కానీ ముందుకెళ్ళడానికి వీల్లేదు. మనం లేకపోతే మిగిలింది ఏమీ అర్థం కాదు. ఊరికే ఏ నామానికి ఏం ఫలితం, ఏ రోగం వచ్చిన వాళ్ళు ఏ నామం చదవాలి, ఈ ఆలోచనలో పడిపోతాం అంతే. అన్ని రోగాలకి ఒకటే మందు, అదే విశ్వం విష్ణువు. విశ్వమంతా విష్ణువే. అది గ్రహించలేకే హిరణ్యకశ్యపుడు మాయలో పడి దానివల్ల అంటూ 36 వరాలు కోరాడు. అయినా పోయాడు. అది గ్రహించినవాడు కాబట్టి ప్రహ్లాదుడు అంతటా నిండి ఉన్నాడు. నన్ను ఏం కోరమంటావు? ఏం కోరలేదు. కలడంబోధి కలండు గాలి కలడాకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోతచంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానే లయ్యాయడన్. ఇంత వెదకవలసిన అవసరమే లేదన్నాడు. కానీ తర్వాత పద్యంలో చూడు, సరిగ్గా ఏమాత్రం ఖాళీ లేకుండా వెంటనే పద్యంలో ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. విన్నావా తండ్రి? దానవులలో అగ్రణి అయితే ఏం ఉపయోగం లేదయ్యా. అగ్రణి నిర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ అవన్నీ మా దేవుడి పేర్లేనయ్యా. నువ్వు ఊరికే దానవుల్లో అగ్రణి, ఆయన అన్నిటికీ అగ్రణి. నేను మళ్ళీ దేవతల్లో అగ్రణి అనరు, స్త్రీలలో అగ్రణి అనరు. నువ్వు దానవ అగ్రణి, ఆయన మొత్తం అగ్రణి. ఇందుగలడు అందులేడును సందేహము వలదు. ఇక్కడ ఉన్నాడు అక్కడేడని అనుకోవడం అనవసరం. ఇందులో శార్దూల పద్యం మసజస తతగానే గణాలు ఉంటాయి. ఏదో 13వ అక్షరం యతి ప్రాసనియమము కలదు అని 8వ తరగతిలో నేర్చుకున్నా. అందుకని ఏదో పద్యం సరిపడే విధంగా చెప్పాను తప్పితే ఈశుండు గలండు వెదుకంగానే ఎడని అవసరం లేదయ్యా. అంతటా ఉన్నాడు ఆయన. ఇలా వరుసపడి చెప్పడం మొదలుపెడితే ఇంకా చెంబులో ఉన్నాడు, నూతిలో ఉన్నాడు, గోతులో ఉన్నాడు, అర్థం లేదు. అంతటా ఉన్నాడని చెబుతుంటే అవసరం లేదు అని చెప్తే. కానీ ఇందులో విచిత్రం ఏమిటంటే వెదుకంగానే అలా ఆయాయడన్ ఈ ఆయడన్ అని పైన అన్నాడు, వెతకి చూసినా కింద. ఎందుకు వెతకాల వద్దా? ఇది తత్వం. ఇలాంటివే పట్టుకోవాలి సాహిత్యంలో. ఇందుగలడందులు ఏడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. విష్ణువు సర్వోపగతుడు, అన్నిట్లో ఉన్నాడు. ఎందెందు వెతకి చూచిన అందందేగలడు. నువ్వు వెతకాలంతే, దొరక్కపోవడం అనేది లేదు. దేన్ని వెతుకుతామండి మనం? ఈ తత్వం అర్థం కావాలంటే ఆ మాటలోకి వెళ్ళాలి. దేన్ని వెతుకుతాం? లేని దాన్ని ఎప్పుడూ వెతకమండి మనం. ఉన్నది కనపడకపోతేనే వెతుకుతాం. లేనిది లేదుగా. ఏది వెతుకుతాం? బీరువా తాళాలు వెతుకుతాం. ఎందుకని ఉన్నాయి, బీరువా ఉంది, తాళాలు ఉన్నాయి, కనపడ్డాలి. ఎక్కడో పెట్టాం. మన దోషమా, బీరువా దోషమా, భగవంతుడి దోషమా? అబ్బే, నేను అనుకుంటూనే ఉన్నా. ఈవేళ పొద్దున్న పేపర్ చూశాను, దినఫలాల్లో రాశాడు అయోమయంలో పడతారు. అయోమయం అంటే ఆ మాట రైట్. అయోమయం అంటే అయోమయం అంటే ఇనప బీరువా. అయస్సు అంటే ఇనువండి, అది ఇనప బీరువా తాళాలు పోయి అయోమయంలో పడతారంటే అర్థం అది. అందుకని బీరువా తాళాలు పోయి. ఇలా కూడా అన్వయం చేసుకోవచ్చు జాతకాన్ని. ఇంకాస్త నమ్మకాలు బాగా పెరుగుతాయి. ఇంకా అయోమయంలో పడతాం. అయోమయం అన్నాడమ్మా, ఎంత చక్కగా చెప్పాడో. ఆయన ఎప్పుడూ చక్కగా చెబుతారు. అయోమయం అంటే మరి ఇనప బీరువాయే. అది బంగారమయం కాదు, లోపల బంగారం ఉండొచ్చు. అయితే బీరువా తాళాలు పోయే అయోమయంలో పడతాడు. ఇలాగే ఉంటుంది. ఈ మాయ, ఈ మోస అర్థం లేదండి దీనికి. ఈ అవగాహన రాహిత్యానికి అర్థం లేదు. బీరువా తాళాలు ఎందుకు వెతుకుతాం? అవి ఉన్నాయి, ఎక్కడో పెట్టాం, మర్చిపోయినాం, అందువల్ల వెతుకుతాం. భగవంతుడు కూడా ఉన్నాడు, మనం మర్చిపోయాం, వెతకాలి. బీరువా తాళాలు వెతకడానికి ఉండే శ్రద్ధ భగవంతుడి మీద చూపిస్తే భగవంతుడే దొరుకుతాడికి. బీరువా ఎందుకు, తాళం ఎందుకు? పాలసముద్రం మనకి దొరికాక ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పాలు తాగాలంటే పొద్దున్నే ప్యాకెట్ని తీసి లోపల వేసుకోవాలి, ఏవో చేయాలి. లక్ష్మీదేవి నారాయణమూర్తి పాలు తాగాలంటే హాయిగా ముంచుకుంటారు, తాగుతారు. అలాగా భగవంతుడు మన చేతిలో ఉంటే మనం దేనికి బీరువా ఎందుకు, తాళం ఎందుకండి? కనీసం బీరువా తాళాల కోసం వెతికినట్టయినా భగవంతుడిని వెతకాలి కదా. ఉన్నదాన్ని వెతుకుతాం కానీ లేని దాన్ని మనం వెతకం కదా. అంచేత భగవంతుడిని వెతుకుతున్నామంటే ఉన్నాడు అని అంగీకరిస్తున్నాం అన్నమాట. ఉన్నాడు అనుకుని వెతకాలి. మనం మర్చిపోయాం, ఎక్కడున్నాడో మనం మర్చిపోయాం. విష్ణు సహస్రంలో మొదటి 2 నామాలు చదివితే అర్థం అవుతుంది ఎక్కడున్నాడో, ఇంకా వెతకక్కర్లేదు. అందువల్ల ప్రహ్లాదుడు పై మాటలో తను తెలిసినవాడు కాబట్టి తన జ్ఞానం ప్రకారం వెతుకంగానే ఎలా ఈ ఆయడని నాకు అంతటా కనిపిస్తున్నాడు కాబట్టి వెతకాల్సిన పని లేదు. నేను వెతకను. ఇక నీకు కనపట్లేదు అంటున్నావు, అందుకని వెతుక్కో. ఎక్కడ వెతికినా దొరుకుతాడు. కొన్ని వస్తువులు కొన్ని చోట వెతికితేనే దొరుకుతాయి.
సెల్ ఫోన్ వెతకాలి అంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టే అవకాశం ఉందో అక్కడ వెతకాలి. చెత్తపుట్లో వెతకరుగా సెల్ ఫోన్ గురించి. చెత్తపుట్లో ఎందుకు ఉంటుంది? ఓ మంచం మీద ఒక అర్థ పక్కన ఏదో స్నానం చేస్తూ అయినా బాలమే మర్చిపోవచ్చు. మంచం మీద పెట్టదు. దేవుడు పూజ చేసుకుంటూ కూడా అక్కడ పెట్టు. కొంతమందికి అదో సోది, అక్కడ మర్చిపోవచ్చు. లేకపోతే వీధి గుమ్మల్లో నుంచి ఎవరితోనో మాట్లాడుతుంటే పక్కన ఏదైనా అత్తగోడలా ఉంటే దాని మీద పెట్టి మర్చిపోవచ్చు. అలా మనకి మర్చిపోయే అవకాశం ఎక్కడ ఉంది అన్న చోట వెతుకుతాం, కానీ ఎక్కడ అవకాశం లేదో అక్కడ వెతకం కదా. చెప్పుల స్టాండ్లో సెల్ ఫోన్ వెతకం కదా, అక్కడ ఎందుకు ఉంటుంది? చెత్తపుట్టలో సెల్ ఫోన్ వెతకంగా అక్కడ ఎందుకు ఉంటుంది? అలాగా ఇక్కడ భగవంతుడికి ఆ సమస్యలు ఎక్కడైనా దొరుకుతాడు. ఎందుకంటే అన్నింటిలో ఉన్నది ఆయనే, సర్వాంతర్య. భూతాత్మ భూతభావనక. భూతాత్మ అంటే సర్వాంతర్య. అందుకని ఇంత వెతక చూసి అంతే కదా. నువ్వు ఎక్కడ నీ ఇష్టం, ఇంక నీ ఇష్టం. నీకు ఇంత అవకాశం ఎక్కడ లేదండి. ఎప్పుడు వెతికినా దొరుకుతాడు, ఎవరు వెతికినా దొరుకుతాడు, ఎక్కడ వెతికినా దొరుకుతాడు, ఎలా వెతికినా దొరుకుతాడు. వెతకడం అనేది మాత్రం జరగాలి. ఉన్నాడు అనుకుని వెతకాలి. అది చెప్పక్కర్లేదు ఆ విషయం, లేకపోతే మనం వెతకం కదా. ఉన్నాడో లేదో తేల్చుకుందాం అని వెతకూడదు. తేల్చుకోవడం ఏమిటి? నువ్వు ఎన్ని వెతుకుతావు? ఇక్కడ లేకపోతే అక్కడ ఉండొచ్చు. మంచిది, ఉన్నాడు అంటేనే వెతకాలి. ఇంక లేడనే అనే ఉద్దేశం ఉంటే వెతకడమే అనవసరం, శ్రమ దండగా. ఇక్కడ చూడండి, మీకు అదిరేన్ గుండెలు కుంభిని సాద్రియ అన్న పద్యంలో హిరణ్యకశ్యపుడు విశ్వాత్మ భావనలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నాం. గాలిన్ కుంభిని అగ్నినంబువులా అన్నప్పుడు, ఆ విడిపోయినప్పుడు, ఆ భయంలో పడినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నాం. ప్రహ్లాదుడు కలడంబోధి పద్యంలోనూ ఇందుగలడందులేడు పద్యంలో రెండూ పక్క పక్కనే ఉన్న ఒకలాగే ఉన్నాడు. ఆయన ఒకలా ఉండలేకపోయాడు, ఈయన ఒకలా ఉన్నాడు. కారణం దృష్టి భేదం. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. దృగ్దృశ్యముతం పదార్థం ద్వౌ పరస్పర విలక్షణవు దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత రెండిమక. దృక్కు దృశ్యమని రెండు ఉన్నాయే. దృక్ అంటే చూపు, దృశ్యము అంటే కనబడే విషయం. సరే, ద్రష్ట చూసేవాడు, అది అలాంటి పెట్టిన రెండు చెప్పారు ఆయన అక్కడ. దృక్కు దృశ్యం. చూపు ఉంది, ఎదురుగా ఓ వస్తువు కనపడుతుంది, దృశ్యం. పరస్పర విలక్షణం. చూపు వేరు, దృశ్యం వేరు అని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే అనుకో, పర్వాలేదు. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్. ఎప్పుడూ కనపడుతున్న దృశ్యం మాయే, చూపే శాశ్వతం. ఎందుకని? అద్దం ఎదురుగా నిలబడ్డాం, ప్రతిబింబం కనపడుతుంది, దృక్ దృశ్యం. కానీ దృగ్బ్రహ్మ దృశ్యం మాయ. ఈ దృక్కును తప్పుకోమన్న పక్కకి మనిషిని ఇంకెక్కడది? ఈయనున్నాడు, ఎదురుగా ప్రతిబింబం లేదు, ఈయనున్నాడు, ఎందుకంటే అర్థం లేదు. కాబట్టి మాయ ఉండబట్టి, కళ్ళకు కమ్మేసిన, మనస్సుకు కమ్మేసిన మాయ ఉండబట్టి ప్రపంచం కనపడుతుంది. ఆ మాయ తొలగిపోతే ప్రపంచం కనపడదు. ఆ మాయ తొలగిపోవడమే జ్ఞాననేత్రం తెరుచుకోవడం. అందుకే శివుడు మూడో కన్ను తెరుచుకుంటే ప్రపంచం భస్మమవుతుంది అంటే అర్థం, జ్ఞాననేత్రం తెలుసుకున్నవాడికి ఈ ప్రపంచం లేదని అర్థమవుతుంది. అంతేగాని ఏదో పొగలు షగలు వస్తే కాలిపోతుంది, తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తారని కాదు. తర్వాత ఫైర్ ఇంజిన్లు వస్తాయి. నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, చిత్రమైన ప్రశ్న, చిత్రమైన సమాధానం అప్రస్తుత ప్రసంగంలో. ఏమంటే లంకాదహనం అయిపోతుంటే ఫైర్ ఇంజిన్ రాలేదా అన్నాడు. మరి రావద్దా? రావణాసుడు రాజ్యంలో ఫైర్ ఇంజిన్ లేవా? లంకాదహనం అయిపోతుంటే ఫైర్ ఇంజిన్ రాలేదా? అంత గొప్ప రాజ్యం బాగుందని చెప్పారు. అవి మరి ఆ గంటకారు వస్తే అందరూ తప్పుకుంటారు, వెళ్ళి కాపాడాలి కదా. నేను సరదాగా చెప్పాను, అంతకంటే వచ్చిందయ్యా, గంటలు కూడా కొట్టింది. కానీ వచ్చిన సమస్య ఉంటే రావణాసురుడు రోజు పొద్దున్నే శతకోటి శివలింగాలకి పూజలు చేసి గంటలు కొట్టి హారతి ఇచ్చేవాడు. ప్రజలు ఈ గంటల శబ్దాలకు అలవాటు పడిపోయారు. ఆ గంటలు మోగుతున్నా సరే ఈ గంటలే అనుకుని ఎవడో దారి ఇవ్వలేదు, ట్రాఫిక్ జామ్లో ఉండిపోయింది, ఫైర్ ఇంజిన్ వెళ్ళలేదన్నారు. ప్రశ్నలు బట్టి సమాధానం ఉంటుంది, అవధానంలో అంతే. అక్కడ చూడండి, సరిగ్గానం ఇందుగలడు అందులేడిన సందేహం వలదని ప్రహ్లాదుని యొక్క దృష్టి అది. ఈ దృష్టిలో తేడా. దృక్ వేరు, దృశ్యం వేరు. దృక్కే శాశ్వతం. ఎప్పుడు మనం చూస్తేనే ప్రతిబింబం ఉంటుంది, లేతే ఉండదు. మనకి జ్ఞాననేత్రం తెలుసుకునే వరకే ఈ ప్రపంచం ఉందని అర్థమవుతుంది. కళ్ళ కనపడుతుంటే కళ్ళే మాయ. ఈ కళ్ళు మాయ కాదు. ఎప్పటికీ నాకు 4 కళ్ళు వచ్చాయి. చాలామందికి వచ్చాయి. 6వ తరగతి పిల్లకి 6 కళ్ళు వచ్చాయి, 2 కళ్ళ చూడు. ఉన్న కళ్ళు 2, 4 అయ్యాయి, 6 అయ్యాయి. మంచిది. కళ్ళను బట్టి నమ్మడం ఏంటంటే అర్థం లేని మాట. కళ్ళే మాయ. అది తెలుసుకోవలసిన జ్ఞాననేత్రం. దానికి బుద్ధి, మనస్సు, బుద్ధి, హృదయం అలా వెళ్ళిపోవలసిందే. మహదహంకారంలో ఆత్మతత్వ విచారం, వేదాంత గ్రంథ పఠనం, అవగాహన, అన్వయము, ఆచరణ, అప్పుడే తెలుస్తుంది అది. శివుడు ఆచరణలో ఉన్నాడనేది తెలిసింది, మనకు తెలియదా. తెలిసినవాడు దేవుడు, తెలియనివాడు జీవుడు లెక్కే.
అందుకని దృక్కు బ్రహ్మ దృశ్యం మాయాస్యాత్. అంచేత నీ చూపే ప్రధానం, నువ్వు వెతికే విధానంగా వెతికితే దొరుకుతాడు. ఆ చూపులో తేడా ఏమిటి? ఎందుకు విశ్వం విష్ణువుగా మనకు కనపడ్డంలా? మళ్ళీ భగవద్గీత మనం చదువుతాం, 11వ అధ్యాయం చదువుతాం. విశ్వరూప సందర్శన యోగం చాలా గొప్పది కదండి. అది చదివితే ఎక్కువ ఫలంట కదండి. ఎక్కువ ఫలమే, తప్పనిసరిగా ఎక్కువ ఫలం. చదవండి, ఒక్కో శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ చదవండి. ఫలితాల కోసం గుమ్మాలకేసి చూడకండి, కొరియర్ బాయ్ కోసం చూసినట్టు. ఏముంది అందులో? విశ్వరూపాన్ని ఏం వర్ణించాడు అర్జునుడు? అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నా అంతం నమధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. నిజంగా దీనికి అర్థం తెలిసి ఈ భావన మనకుంటే ఒక దెబ్బలో తేలిపోలా వేదాంతం అంతా. దేనికి చదవడం? ఇంకా వాళ్ళు తగాదాలు ఎందుకుంటాయి? మనశ్శాంతి ఎందుకు ఉండదు? అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం, అనేక బాహువులు కనపడుతున్నాయి, అనేక ఉదరములు కనపడుతున్నాయి, అనేక వక్త్ర అనేక ముఖములు కనపడుతున్నాయి, అనేక నేత్రములు కనపడుతున్నాయి. పైగా నా అంతం నమధ్యం న పునస్తవాదిం, దీనికి ఆది అంతం కనపడట్లా, కాబట్టి మధ్యం కూడా లేదు. పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం, ఈ విశ్వానికి అనంతమైన రూపం అయ్యా, ఇది ఎక్కడ అంతు కనపట్లా. అలా కనపడుతుంది, మరి కనపడుతూనే ఉంది. మరి చూసుకోండి, మనం ఉన్నాం ప్రాంతం ఏదో ఒక రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, ఇది మళ్ళీ భారతదేశం, మళ్ళీ ఓ భూమండలం. ఈ పైన కాస్త మడత మంచమే పడుకుని వెన్నెట్లో చూస్తే పైన 3 నక్షత్రాలు, శతకోటి నక్షత్రాలు. ఈ అనంతకోటి నక్షత్ర సముదాయం, ఈ గ్రహ సముదాయం, ఇదంతా చూస్తే ఇందులో మనం ఎంత? అనంతాంతం నమధ్యం పునస్తవాదిం. దీనికి ఆది లేదు, అంతు లేదు, మధ్య లేదు. అర్థమైపోవట్ల శ్లోకం. ఈ అవగాహన, ఈ అన్వయము మానేసి ఈ శ్లోకం చదివితే ఏం ఫలితం అంటే ఎవడు బాగు చేస్తాడు ఈ మనుషుల్ని? ఈ శ్లోకం చదివితే విశ్వరూపం కనిపించేస్తుందా? క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే సరిపోయిందా? క్యాలెండర్లో కూడా 20 ముఖాలు ఉంటాయి, 10 ముఖాలు, 20 చేతులు లెక్క 10 × 2. విష్ణుమూర్తికి 10 ముఖాలు వేస్తారు, ఇటు 5 అటు 5, ఇప్పుడు మహా అయితే 20, ఓ 20 చేతులు వేస్తారు. ఇంకేందుకు క్యాలెండర్ అంతకంటే పట్టదు. కానీ విశ్వం చాలా ఉంది. అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతః అనంతరూపం నా అంతం నా మధ్యం నా పునస్తవ ఆదిం. ఆది అంతము లేనప్పుడు మధ్యం ఉండదు కదండి. ఏదో ఒక దారం తాడు తీసుకున్నాము, ఈ కొస పట్టుకున్నాం, ఈ కొస పట్టుకున్నాం, ఇది ఆది ఇది అంతం. కాబట్టి దాన్ని మధ్యలోకి ఇలా పెడితే మధ్య వచ్చింది. ఆది అంతం లేకుండా గుండ్రంగా ఉంటే మధ్య ఎందుకు ఉంటుంది? అందుకే వృత్తాకారం భగవంతుడు. విశ్వచైతన్యం వృత్తాకారం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణం 0 కనిపెట్టే వరకు, లెక్కల్లో దశాంశ స్థానాలు తెలిసే వరకు లెక్కలు తెగలేదండి. ఆ పూర్ణం కనిపెట్టిన వాళ్ళు భారతీయులండి. కారణం భారతీయ వేదాంతం అండి. కారణం భారతీయ వేదాంతం. ఆ వేదాంతానికి గణితానికి చాలా సంబంధం ఉంది. మన ఆయుర్వేదానికి వేదాంతానికి సంబంధం ఉంది. మన వ్యాకరణానికి వేదాంతానికి సంబంధం ఉంది. ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రాచీన శాస్త్రం వేదాంతమే లక్ష్యంగా నడిచింది. అంచేది వేదాంత శాస్త్రం ముందు అన్నీ తక్కువే. తర్కం వేదాంతం రెండూ కలిపిన నా జాతికి ఎన్ని పాదాభివందనాలు చేస్తే సరిపోతుందండి. తర్కం ఏమిటి, వేదాంతం ఏమిటి? దేవుడు తర్కానికి అందరంటారా? దేవుడు చెప్పేది వేదాంతమా? తర్కం నేర్పి వేదాంతం నేర్పేవారా? ఈ రెండుటికి మధ్యలో వ్యాకరణం ఒకటే. ఈ కారణంగానే ఏమిటి మధ్యలో? కానీ ఉండాలి, ఆ వ్యాకరణం ఉండాలి, ఆ వేదాంతం ఉండాలి. ఈ వేదాంతం రావాలంటే వ్యాకరణం ఉండాలి, తర్కం ఉండాలి. అంచేది భాష. అందుకని సరిగ్గా నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం. గుండ్రంగా ఉన్నటువంటి వృత్తాకారానికి ఆది అంతము ఉండదు, కాబట్టి మధ్య కూడా ఉండదు. అదే సరళ రేఖ, వక్రరేఖ మీరు ఏదైనా గీయండి, నుదుటి మీద రేఖ సహా ఈ చివర ఆ చివర ఉంది, కాబట్టి మధ్య ఉంటుంది. లెక్క చెప్పచ్చు. చెప్పడంలో తేడా ఉందేమో కానీ లెక్క ఉంటుంది. విశ్వానికి ఆది మధ్య అంతం లేదు, అందుకని మధ్య కూడా ఉండదు. అప్పుడు ఏం చేశాడు అర్జునుడు? విశ్వాన్ని విష్ణు రూపంలో, ఒకే రూపంలో చూడగలిగాడు. కాబట్టి పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని విశ్వేశ్వరుడుగా విశ్వరూప అని ఆయన్నే అన్నాడు. అదే కృష్ణుడిని, అదే భగవంతుడిని. ఇంతకుముందు బావా అన్నాడు, కోపం వస్తే మతి లేదా అని కూడా అన్నాడు. అంటే అంతకుముందు అదే విష్ణువుని బావగా చూశాడు. మతి లేని వాళ్ళే కనబడ్డాడు. అప్పుడప్పుడు బ్రహ్మాండమైన ఉపకారం. బావా నీ వల్ల బతికం అన్న క్షణాలు ఉన్నాయి, బావా ఏమిటిది అన్న క్షణాలు ఉన్నాయి. ఓ బంధువుగా చూశాడు. బంధువుగా చూసినప్పుడు వేడు, ఆపద్బంధువుగా చూసినప్పుడు విషయం వేరు. మనం మాట్లాడేది మామూలు మనకు కనిపించేటువంటి బంధువుల్లోనే మామూలుగా ఇంటికి వస్తే రావయ్యా అంటాం. మన ఆపదలో ఆదుకున్న బంధువు అయితే బావా ఏమిటి నీకోసం చూస్తున్నాను బావా, నా ప్రాణాలు కాపాడు అంటాం బావగారిని. వెంటనే ఆపద్బంధువు అయిపోయాడు, బంధువు కాదు.
భగవంతుడు ఆపత్ కాదు, సంపత్ కాదు, సర్వవేళలా బంధు. ఆ విషయం అర్థం కావాలంటే ఈ అనేక బాహూదర వక్త్ర నేత్రం అనే శ్లోకాన్ని నిరంతరం మనం అన్వయం చేసుకోవాలి, పారాయణ కాదు. భగవద్గీత ఏ శ్లోకం చదివితే ఏ ఫలం, ఏ అధ్యాయం ఎప్పుడు చదవాలి, ముందేది మొదలెట్టాలి, వెనకేది మొదలుపెట్టి ఈ ఊబిలో కూరుకుపోకూడదు. ఎప్పుడైనా మొదలుపెట్టి ఎక్కడైనా మొదలుపెట్టి ముందు అర్థం చేసుకో. ఒక్క శ్లోకం అర్థం, ఇది ఒక్కడు చాలు, ఇది అర్థం చేసుకో. ఇది అర్థమైంది ప్రహ్లాదుడికి, ఈయన హిరణ్యకశ్యపుడికి అర్థమైనట్టే మాయమైంది. అలా కూడా ఉంటుంది జ్ఞానుల్లో, చాలా జ్ఞానం వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ వదిలేస్తారు. ఎందుకు మాయలో పడ్డారు. చివరి క్షణం వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. అంచేతనే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం విశ్వాన్ని, భగవంతుని విశ్వమంతా విష్ణువే అని అర్థమైంది. అనేక రకాల కారణాలు, ఉదాహరణలు, శ్లోకాలు అన్నీ చెప్పుకున్నాం. ఈయన్ని ఆరాధించడం ఎలాగా, భగవద్ ఆరాధన అంటే ఏమిటి స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. ఇతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. అంతటా ఆవరించి ఉన్నాడు అన్నాక, విశ్వమంతా విష్ణువే అన్నాక, ఈ పని ఆరాధన, ఈ పని కాకుండా పోతుందా? స్వకర్మణాతం అభ్యర్చ్య, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో దాన్ని నీతి సహితంగా, అవినీతి రహితంగా చెయ్యి. అది విష్ణు ఆరాధన. ఇప్పుడు విష్ణు సహస్రంతో సమాజానికి ఎంత ఉపయోగపడేలా సమాజాన్ని మార్చచ్చునండి. ఇది ఏదో దేవుడిది, అదేదో సమాజం అంటే అలాగా. సామాజిక వ్యాఖ్య ఇందుకు అవసరం. విశ్వమంతా విష్ణువేనని నీకు అర్థమైతే లంచం ఎలా పుచ్చుకుంటావు మహానుభావ? ఆ ఇచ్చేవాడు విష్ణువు కదా, విష్ణువు దగ్గర లంచం అడుగుతావా? విష్ణువుకి లంచం ఇస్తావా? మనం గ్రహిస్తున్నాం చక్కగా, ఇలా చేతులు కట్టుకు వింటాం. అయ్యి బాబు, ఇంకా ఆయన చెప్తారండి, ఇంకొక ఆయన ఉన్నారండి, అసలు ఇంకా బాగా, ఇంక రేపొద్దున స్వర్గం నుంచి ఇంకోటి దిగుతాడు, ఆయన ఇంకా బాగా చెప్తాడు. ఎంతమంది చెబితే మనలో మార్పు లేనప్పుడు. ఇదివరకు చెప్పిన వాళ్ళు మహానుభావుల కంటే మేము ఏ రకంగానూ గొప్పవాళ్ళం కావు, నాకేం సందేహం లేదు ఆ విషయం చెప్పడానికి. ఏ ఉషశ్రీ కంటేనా, ఓ మల్లాది వారి కంటేనా, ఎవరికంటే మేము గొప్పవాళ్ళం అండి? ఓ శ్రీభాష్యం వారి కంటేనా? ఎంతమంది మహానుభావులు. వారు చెబితే వారి కాలంలో వారు చెప్పారు, ఇప్పుడు మా కాలంలో మేము చెబుతున్నాం. విషయం ఒక్కటే, విధానంలో ఏదైనా తేడా ఉండొచ్చు. కానీ మార్పు ఎందుకు కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో రావడంలా, రాని వాళ్ళలో ఎందుకు రావడం లేదు అంటే ఆ ఆలోచన వారు చేయడం లేదు. వారు చేస్తే కానీ రాదు. అది మేమంతా చెప్పినా ఒకటే. ఇంకింత సులభమైన ఉదాహరణ చెప్పినా అసలు అది చెయ్యాలని మనకు ఉండాలి కదా. ప్రహ్లాదుడికి ఉంది, వచ్చింది. హిరణ్యకశ్యపుడు లేదు, రాలేదు. అంచేత ఏ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగం సక్రమంగా చెయ్యి. అదే విష్ణు పురాణం కూడా చెబుతోంది. నచలతి నిజవర్ణ ధర్మతో యఖ తమవేహి విష్ణు భక్తం. ఇవాళ మీరు లోకంలో ఎక్కడైనా విష్ణు భక్తులు ఎవరంటే అరండి, ఇలా పొడుగ్గా నామాలు పెట్టాలండి. అందులో మళ్ళీ యు ఆకారం ఒకటండి, వై ఆకారం ఒకటండి, యు వైలకు మధ్యలో ఏదో వై ఆకారం కొత్తగా పుట్టించారండి చాలా. ఏనుగుకి ఏ నామాలు పెట్టాలి అనే దాని మీద ఒక 20 ఏళ్ళు కోర్టులో కొట్టుకున్న జాతి నా తెలుగు జాతి. నమస్కారం మా ఐకమత్యానికి, మన భగవద్భక్తికి శతకోటి నమస్కారాలు. పుణ్యక్షేత్రాల్లో దేవతలందరూ ఆ విగ్రహాల రూపంలో అక్కడ ఉండి ఎంత క్షోభపడుతున్నారో అనిపిస్తుంది నాకు ఈ మనుషుల ప్రవృత్తులు చూసి. ఏనుక్కి ఏ నామాలు పెట్టాలన్నది మీద కోర్టుకు వెళ్ళారండి 20-30 ఏళ్ళు. దేవుడికి ఏ నామం పెట్టాలనే దాని మీద కూడా చివరికి యు వి రెండు తీసి వై కేటాయించారు. ఇంకో చిత్రనామం పెట్టారు. కోర్టు వారు వారించేస్తారు. వర్గాలు ఏదో వంగళ్ తెంగళ్ ఏవో ఉన్నాయి, పేరు నాకు సరిగ్గా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయండి? దేవుడు ఒక్కడేం తెలిస్తే. మనలో మనమే కలవలేకపోతున్నాం, వేరే వాళ్ళతో ఎలా కలుస్తాం? అసలు వేరే వాళ్ళంటూ ఉంటారా దేవుడు అర్థమైతే? హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు, క్రైస్తవులకో దేవుడు ఉండడండి. నమ్మకపోయినా నాస్తికులకు కూడా వాడే దేవుడు అండి. వారు నమ్మినప్పుడు నమ్ముతారు, కానీ వాళ్ళ దేవుడు వారికి ఆయనే దేవుడు. నాస్తికులకు వేరే యమధర్మరాజు, మనకి వేరే యమధర్మరాజు ఉండరు. ఎవరికైనా ఏ ధర్మంలో ఉన్నా ఆ ఏకత్వ భావన మనకి ఎందుకు నచ్చడం లేదు అంటే మనం చాలా వదిలేయాలి. అహంకారం వదిలేయాలి, సౌకర్యాలు వదిలేయాలి, గొప్పలు వదిలేయాలి, ప్రచారాలు వదిలేయాలి, కాళ్ళకి దండాలు వదిలేయాలి. ముఖ్యంగా అది పెద్ద ఇబ్బంది కదా. 10 మంది రోజు దండం పెడితే కానీ మనకి ముద్దెక్కదగా. మనం గొప్పవాళ్ళమని వాళ్ళు చెప్పాలి, మనకు తెలియదుగా. 10 మందిలో ఓహో ఆహా అనాలి. ఈ ఊహం ఆకాలి. డబ్బు వ్యామోహమేనా ఒక దశలో మనిషికి పోతుందేమో కానీ ఈ ప్రచార వ్యామోహం చచ్చే వరకు పోతుంది, చచ్చినా పోతుంది. నేను పోయాక నా విగ్రహం ఎక్కడ పెడతారో, ఎలాంటి విగ్రహం పెడతారో చెప్పండి, ఎవరి చేత దండ ఇస్తారో కూడా చెప్పండి, లేకపోతే వీడే వస్తాడు మళ్ళీ దండ వేయడానికి. అంతంత వ్యామోహాలు వచ్చాయి ఈ మధ్యన. అందుకే అన్ని విగ్రహాలు
నిజంగా ఆ నాయకులు చెప్పినవన్నీ అనుసరిస్తే విగ్రహం దేనికండి? అనుసరించాలి, కానీ విగ్రహం పెట్టేస్తే అయిపోయింది. ఆ విగ్రహానికి జరిగిన గౌరవం మనకు జరిగిందని అనుకుంటాం, అదో అమాయకత్వం. దేవతారాధన కూడా అలాగే ఉంది. విగ్రహానికి ఏదో చేసేస్తే అయిపోయింది, వాడు గొప్ప భక్తుడు. అందుకని విష్ణు భక్తులు అనగానే మనం నామాలు చర్చిస్తాం, ఏదో పొద్దున్న పారాయణ చర్చిస్తాం, విష్ణు సహస్రం చదువుతారని వారు ఎప్పుడు శివుడు గుళ్ళోకి కూడా వెళ్ళరండి. అదో పెద్ద నియమంలా గొప్పగా చెప్పడం, దాని పాపం అది, అలా వెళ్ళకపోవడం. ఈ భేదబుద్ధి ఉందంటే పాపం అది. ఆయన విష్ణు భక్తుడు కానీ కాదు, ఎవడు విష్ణు భక్తుడో చెబుతున్నాడు ఇక్కడ. నచలతి నిజవర్ణ ధర్మతో యక తమవేహి విష్ణు భక్తం. విష్ణు పురాణం చెప్పిన మాట, శంకరాచార్య స్వామి వ్యాఖ్యానం కాదు ఇది, విష్ణు పురాణం చెప్పిన మాట. ఎందుకంటే ఆయన్ని సేవుని చేసేస్తారు మన వాళ్ళు. నిజవర్ణ ధర్మత, తన కుల ధర్మాన్ని ఆచారాన్ని ఎవడు తప్పకుండా అదే వృత్తిని నమ్ముకుని అలాగే పాటిస్తూ ఉంటాడు. తం అవేహి విష్ణు భక్తం, వాడే విష్ణు భక్తుడు. పూజ గురించి చెప్పాలా, పురస్కారం గురించి చెప్పాలా, స్నానం గురించి చెప్పాలా, జపం గురించి చెప్పాలా, నైవేద్యం గురించి చెప్పాలా, నీ పని నువ్వు చేయమని చెప్పాడు దేవుడు. అది ఒక్కటే మానేసి మనం అన్నీ చేస్తున్నాం. ఆ పని అక్రమంగా చేస్తున్నాం, ఆ పని అవినీతితో చేస్తున్నాం, ఆ పని లంచం పుచ్చుకుంటూ చేస్తున్నాం, గుళ్ళోకి మాత్రం రోజు పెడుతున్నాం. నమశివాయ. ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులు కావద్దు, కానీ విష్ణు సహస్రం ప్రజల్ని చైతన్యవంతులు కమ్మని చెబుతోంది. ఇది చైతన్య శంఖారావం, పాంచజన్య శంఖారావం. శ్రీ మహావిష్ణువు ఊదుతున్నాడు. పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము, ఆదిదేవుడు అర్థావనుడు ఉదిరణాంగణము. అది విష్ణు సహస్రం. అంతిమంగా ఈ విష్ణు సహస్రం యొక్క ఈ విశ్వం విష్ణు అనే నామాల వ్యాఖ్యానం ముగిస్తూ ఒక్కటే మాట: నా విష్ణు కీర్తయేద్ విష్ణు, నా విష్ణువర్చయేత్, నా విష్ణు సంస్మరేద్ విష్ణు, నా విష్ణుమా అప్నుయాత్. పరమాద్వైతం విష్ణు సహస్ర సారాంశం, భాగవత సారాంశం, సమస్త గ్రంథ సారాంశం, సమస్త హిందూ ధర్మ సారాంశం అద్వైతం. నా విష్ణుర్వికీర్తయేద్ విష్ణు, విష్ణువు కానివాడు విష్ణువుని కీర్తించలేడు. నా విష్ణువర్చయేత్, విష్ణువు కానివాడు విష్ణువుని అర్చించడానికి పనికిరాడు. నా విష్ణు సంస్మరేద్ విష్ణు, విష్ణువు కానివాడు విష్ణువును స్మరించలేడు. అసలు తాను విష్ణువును తెలుసుకోవడమే స్మరణ. నా విష్ణువా అప్నుయాత్, విష్ణువు కానివాడు విష్ణువుని పొందలేడు. మనం విష్ణువే అయి ఉన్నాం, మనం తెలుసుకోలేకపోతున్నాం. కీర్తించాలన్నా, స్మరించాలన్నా, ఏం చెయ్యాలన్నా ముందు మనం విష్ణువు. విశ్వమంతా విష్ణువు, మనమంటే ఈ శరీరం కాదు, విశ్వమంతా విష్ణువు అనే ఒక్క భావన తెలుసుకుంటేనే మనం చేయగలం. అందుకే ఈ రెండు నామాలకి విశేషమైన వ్యాఖ్యానాన్ని 2-3 భాగాల పాటు చేయవలసి వచ్చింది. ఇక మిగిలిన 998 వీటికి వ్యాఖ్యాన స్వరూపాలు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఏమైనా విశేషాలు ఉంటే చెప్పుకుందాం, లేకపోతే అందులో ఉండేటువంటి అర్థాలు చెప్పుకుంటూ పెడితే వీటికి అన్వయం చేసుకుంటే హాయిగా సరిపోతుంది. నేను ఆశించేటువంటి భావన ఒకటే: ఎదుటివాడిని, మనవాడిని, ఆ మతం వాడిని, ఈ మతం వాడిని, ఈ కులమని ఆ కులమని భేదాలు పెట్టకుండా దయచేసి ముందు అవినీతి అనేటువంటి భూతాన్ని పారద్రోలడానికి ఈయన విష్ణు సహస్ర వ్యాఖ్యానం ఏమాత్రం ఉపయోగపడిన శంకరాచార్య పాదాలు కడుగుతున్నటువంటి నీటి బిందువుల్లో నేనొక్క నీటి బిందువునై వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను.